పూతరేకులు అంటే చాలామంది లొట్టలేసుకుంటూ తింటారు కదా. నిజంగా సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రాలో పూతరేకులకు మస్తు డిమాండ్ ఉంటాయి. ముఖ్యంగా ఆత్రేయపురం పూతరేకులు అంటే చాలా ఇష్టపడతారు. వాటిల్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ బెల్లంతో తయారు చేసినవంటే ఇంకా స్పెషల్. వాటిని ఒకసారి ఇక్కడ మార్కెట్లో అయితే మనకైతే క్లిక్ వాళ్ళ సహకారంతో హైదరాబాద్లో కైట్ ఫెస్టివల్లో ఈ ఫుడ్ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. వీటితో పాటు మామిడి తాండ్రా కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, రేకులు చేస్తామండి మేము రాజమండ్రి. ఈ మా తమ్ముడు చేపిస్తాడు సార్. కాకినాడ కాజాలండి. ఇంకా లడ్డు చేస్తామండి. ఏంటది మరమర లడ్డు మిక్చర్ సార్. ఇది కాకినాడ నుంచి పంపిస్తారు సార్, కంపెనీది. మనం చేయలేము, ఇది కంపెనీ వాళ్ళు పంపిస్తారు సప్పవరం నుంచి. పర్వాలేదు సార్. Hello everyone, this is all the special items from Gujarat. This is khaman dhokla, this is kachori, this is patra, this is khandvi, and this is baked dry fruit rot and til papdi. These are all special items from Gujarat. We have it as breakfast also, and they are specially made during festivities and everything, so we all enjoy it a lot. यहाँ पर हमको बहुत अच्छा लग रहा है. We would specially like to thank Click and Tourism Department also specially for giving all the homemakers and all the ladies specially and empowering women for this great opportunity on a bigger platform. So demand is also very nice. The second day was very nice rather than the first, and all the days are very good. The second day we enjoyed a lot, but thank you. ఇది దహివడ, అది బ్లూ కొరాసో అండ్ డిఫరెంట్ కలర్ లైక్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ పాప్కార్న్. మేము ఫస్ట్ టైం నుంచి పెడుతున్నాం. ఐ గెస్ ఇది 2016లో ఫస్ట్ టైం అయింది. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ పెడతాము. మా మమ్మీ స్పెషల్ చాలా బాగా చేస్తుంది. సో అంతే. 30 రూపీస్. ఇది 2 వడాస్ వస్తాయి, 30 రూపీస్. ఒక గ్లాస్ 40. స్టార్టింగ్ నుంచి అండి, ఎవ్రీ ఇయర్ మేము పెడతాము, ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ అవుతాము. ఫస్ట్ ఇయర్ నుంచి యాక్చువల్లీ ఇంట్లో చేసుకున్న ఐటమ్స్ తీసుకొచ్చాను, అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. దైవడ చాలా బాగా అవుతుంది మా చేయితోనని కంటిన్యూగా దైవడ పెడుతున్నాము. పాప్కార్న్ మళ్ళీ మొజాటో ఈ ఇయర్ పెట్టాము. ఎవ్రీ ఇయర్ అది ఉండదు, ఇవైతే కంటిన్యూ. మనం టేస్ట్ చేసింది కాక అందరికీ కూడా తినిపించాలి కదా, మన స్పెషాలిటీ ఏంది తెలుస్తుంది కదా, అలా అన్నమాట. మమ్మీను అత్త ఇద్దరు చేస్తారండి, ఇద్దరు. Thank you so much. We are very grateful. We are very grateful that this festival happens, and we are very grateful for Click that they give women, the homemakers especially, an opportunity to portray their talent. And this happens every year, and it's an amazing festival, especially in terms of crowd and all. So women who are even small time entrepreneurs, they want to do something in life. It's a very very good opportunity for them to showcase all their products and earn a little money. It's बहुत अच्छा है. I'm almost stocked out, and last 3 days it was a very very learning experience and an amazing experience, and I'm hoping that next year again next year there's a lot more crowd and a lot more homemakers here putting up their stall. And thank you so much for Click again for giving us this opportunity. My name is Amandeep. Yes. So these are all eggless cakes. Punjabi, as in I am representing the Punjabi community, but then these are as my dad says, cakes with Punjabi tadka. So that's what he says. But they are normal. They are eggless, all eggless cakes. And my name is Amandeep, and I have a venture. I own a venture called El Pastel. So please do visit the stall. Today is the last day, and and that's it. Thank you so much for this opportunity. ఈ కర్ణాటక స్పెషల్ అండి, సంక్రాంతిలో చేస్తుంటారు జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు అన్నమాట. ఇది జొన్న రొట్టెలు. మనం ఇది కడక్ ఉంటాయి అన్నమాట. బయట దొరికేవి నార్మల్గా అప్పుడు వేడి చేసిస్తారు. ఇట్లా కడక్ చేస్తే మనకు నెల రోజుల పాటు స్టోర్ చేసుకొని తినొచ్చు అన్నమాట. దీంతో పాటు ఇది సజ్జ రొట్టెలు అన్నమాట. సజ్జ రొట్టెలు కూడా ఇప్పుడు ప్రస్తుతంగా సంక్రాంతిలో పండుగలో నువ్వులు పెట్టి చేస్తారనమాట. సంక్రాంతి స్పెషల్ కర్ణాటక, తెలంగాణ కానీ ఆంధ్రాలో కొద్దిగా చేస్తుంటారు, తింటుంటారు. దానికి పల్లీల పొడితో చేస్తే బాగుంటుంది అనమాట. పల్లీలు, నువ్వులు అన్నీ వేసి కలుపు పొడి అన్నమాట. దీంతో కలుపుకొని పెరుగు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. స్వీటు మళ్ళీ పెసరపప్పు పాయసం అన్నమాట. మన కర్ణాటక దగ్గర పెసరపప్పు పాయసం అంటారు అనమాట. దీనికి మన కర్ణాటకలో ఏదైనా కానీ కూడా
పాయసం స్వీట్ చేయాలన్నా కానీ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ పెసరపప్పు పాయసంతో చేస్తారు కాబట్టి. థ్యాంక్స్ అండి. మజ్జిగ మామూలుగా చల్లగా ఉండాలండి, మజ్జిగ అనమాట స్పెషల్గా కొద్దిగా స్పెషల్ పౌడర్ వేసి అంతా వేడి ఎక్కువ అయితే ఉంటుంది. అందరూ పతంగలు ఆరుస్తారు కాబట్టి వేడిగా ఉంటారు కాబట్టి చల్లగా తినాలని మజ్జిగ అనమాట. అంతే. రైట్. థ్యాంక్స్ థ్యాంక్స్. Kerala Nannari Kerala milk sarbat hai. Milk sarbat, it's famous in Kerala. It's famous in Kozhikode, one of the districts of Kerala. And the other one is Kannur cocktail. Kannur cocktail. It's made up of carrot, papaya, dry fruits. I mean badam, cashew, kismis. Everything is mixed in this. Yeah. And it's very famous in Kerala. Dono. Telangana, I mean we have one shop here in Hyderabad. Yeah, this is our brand, the Juice Bedia. Juice Bedia is our brand. It's near to Tarnaka. Yeah, we have one shop there. Yeah. Yeah, अच्छा है. पूरा हो गया. I mean पूरा खाली हो गया. One more है अविल मिल्क है. This हो गया. पूरा हो गया. अविल मिल्क Because puffed rice and banana and milk. पूरा मिक्स कर बनाना है. तेलंगाना गवर्नमेंट ने बहुत अच्छा करे हैं. हम होम जो होम मेड है उन लोगों को बहुत इंस्पायर करे हैं, मोटिवेशन मिला है हम लोगों को और अच्छा एक प्लेटफॉर्म दिए हैं. लोगों में हमारे प्रोडक्ट की एडवर्टाइज होती और हम लोग बहुत हैप्पी है. ये 3 दिन का जो सक्सेस एकदम सक्सेस हुआ है. बहुत सारी एडवर्टाइज करे तो हमारे को कुछ भी लॉस नहीं हुआ, प्रॉफिट हुआ और वी आर वेरी हैप्पी. मेरा प्रोडक्ट है, ये नया प्रोडक्ट है, हैदराबाद के लिए नया है. चॉकलेट विथ हॉट चॉकलेट विथ स्ट्रॉबेरी. इट्स विथ फ्रूट विथ हॉट चॉकलेट एंड केक एंड होम मेड लॉलीपॉप special for kite festival for children. Kite festival for children and elder one can eat. ఇక్కడ మనం బొబ్బట్లు చూస్తున్నాం. మనమైతే బొబ్బట్లు అంటాము, ఇంకేదో అంటాము. ఇక్కడ మనం చూద్దాం. కర్ణాటక నుండి కర్ణాటక స్టైల్లో ఏ విధంగా బొబ్బట్లు చేస్తారో వాటి పేరేంటి ఒకసారి తెలుసుకుందాం. సార్ దీన్ని కర్ణాటకలో హోళిగి అంటాం సార్. మన బేసికలీ హోళిగి. యా, ఇది బేసికలీ మన బొబ్బట్లలాగే శనగపప్పు వాడి దాన్ని ఇచ్చేస్తాము, బెల్లం వాడతాము, కొంచెం కందిపప్పు కూడా వాడతాం దీంట్లో. దాని తర్వాత వీ యూజ్ ఓన్లీ ఆటా ఫర్ ద ఫినిషింగ్. మైదా వాడట్లేదు, ఓన్లీ ప్యూర్ మన ఆశీర్వాద్ ఆటా తీసుకొని చేస్తున్నాము. మాకు నిజంగా రెస్పాన్స్ చాలా బాగుంది. యాక్చువల్లీ బసమా అని మనకు హెల్ప్ చేస్తుంది. నిన్నటి నుంచి ఒక 5 seconds కూడా నిలబడలేదు, అంత బిజీ. ఎస్టర్డే దగ్గర ఒక 700+ అమ్మాము. ఈరోజు ఆల్మోస్ట్ 400+ పోయాయి. సో రెస్పాన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ ఈజ్ గ్రేట్ ఆన్ దిస్ వన్ అండి. సో 5 years నుంచి వస్తున్నాను సార్ నేను. యాక్చువల్లీ 7 years అయింది, కానీ 5 years నుంచి ఐఎమ్ కంటిన్యూస్లీ కమింగ్. థ్యాంక్స్ టు క్లిక్ అండ్ థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ అరేంజింగ్ సచ్ అ బ్యూటిఫుల్ షో అండి. దీన్ని నెయ్యితోటి అండ్ వేడి పాలతోటి తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మేము ఆంధ్ర నుంచి వచ్చాం సార్. మా ఫుడ్స్ వచ్చేసి స్పెషల్ కాకినాడ కాజా, తాపేశ్వరం కాజా, అలాగే డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ గవ్వలు, పూతరేకులు, ఇవన్నీ మా హోమ్ ఫుడ్స్ సార్. అవును సార్, ఒక 3 days ముందు ప్రిపేర్ చేసాం సార్. బాగుంది సార్, కొంటున్నారు సార్. బాగుందని తీసుకెళ్తున్నారు సార్ చాలామంది. అవును సార్, చాలా ఉపయోగపడుతుంది మహిళలకి. నేను ఎవ్రీ ఇయర్ స్వీట్ ఫెస్టివల్కి పార్టిసిపేట్ చేస్తాను. ఎప్పుడు ఇదే చేస్తాను. బాగా కస్టమర్స్ బాగా వస్తుంది, నాకు బాగా సేల్ అవుతుంది. అందుకే ఈసారి కూడా పెట్టిన. ఇది బట్టయప్పం. ఇది కూడా స్వీటే. ఇది కేరళ స్పెషల్. ఇది 2 చిన్న పిల్లలకు కూడా ఇదే పెడతారు మేము. ఇదైతే మా దీపావళి వస్తాయి కదా, ఇప్పుడు కాదు ఇంత ముందు. అప్పుడు లడ్డు జిలేబీస్ ఏం లేదు కదా కొన్ని విలేజెస్లో. అప్పుడు ఇదే దీపావళి రోజు మార్నింగ్ ఇదే పెడుతుంటాయి. करते हैं इसीलिए ये सब काम कर रहे हैं. फूड इंजॉय करते हैं, कुकिंग इंजॉय कर रहे हैं, बनाने के लिए और खिलाने के लिए, इसीलिए ये सब कर रहे हैं. और स्पेशलिटी ये हम लोग का स्पेशलिटी गाजर का हलवा और खमन ढोकला, साबूदाना खिचड़ी और साबूदाना खिचड़ी. और हम लोग का ये होममेड आलू चिप्स है जो हम लोग घर में बना के फ्राई करते हैं. ये राइस पापड़ भी है, वो दे दो इधर. ये भी घर में बना के रोस्ट किया हुआ है, जो हेल्दी ऑप्शन है.
जो सबको पापड़ खाने का शौक तो रहता है, वो फ्राई करके खाना इट्स डिफ़िकल्ट, हैवी हो जाता है। ये राइस से बना हुआ है और रोस्ट करके खा सकते हो आप इसको, और मसाला डालकर भी इसमें खाए तो और हेल्दी है। स्प्राउट्स और सब जो भी डालना है आपको। ये साबूदाना खिचड़ी, यस, सकम्बियम तेलुगु में जो होता है ना, ये फास्टिंग में खाया जाता है और ये हेल्थ के लिए बहुत अच्छा है, इसका भी बेनिफिट है। ओके, स्वीट, हाँ, ये गाजर का हलवा, यस, ये मारवाड़ी स्पेशल है गाजर का हलवा। ये मतलब ये भी पूरा प्योर और शुद्ध है, मिल्क से बना हुआ है, मिल्क एंड खोवा। ये दही बड़ा आलू दम है, वो मिक्स करके चाट जैसा बना के देते हैं इसको। और ये स्पेशल काकरा है, काकरा पिठा, उड़ीसा का स्पेशल डिश। हर त्यौहार में ये बनता है हमारा। कल तो 1 घंटा में 2 डब्बा ख़त्म। सर, कर्ड, खोवा, ड्राई फ्रूट्स पाउडर, काजू बादाम पाउडर, टूटी फ्रूटी एंड शुगर एंड रू अफ़ज़ा सर। इट इज़ स्पेशल पंजाबी लस्सी। ज़रूर आइए और पीजिए। स्टॉल नंबर 17। ठीक है बिजनेस, कल बहुत अच्छा था बिजनेस, आज थोड़ा सा ठीक है, बट वी आर हैप्पी। या थैंक यू क्लिक, थैंक यू गवर्नमेंट ऑफ तेलंगाना, थैंक यू लिब्बी सर, थैंक यू सो मच। ये दूध से बनता है। ये दूध को 5 लीटर दूध में बहुत कम हो जाता है, मतलब 1 लीटर के इतना हो जाता है। उसमें ड्राई फ्रूट्स और शुगर और दाल ऐड करके बनाते सर। ये बहुत अच्छा है सर मार्केट। कल तो बहुत अच्छा था, आज ज़रा डले पर ओके, बहुत अच्छा। थैंक यू सर। मेरा नाम साबिरा मुलानी है, मैं गुजरात से हूँ। मेरा ड्राई फ्रूट खजूर लड्डू है। मैं ड्राई फ्रूट में बादाम, किशमिश और शुगर फ्री है, शुगर नहीं है, मावा नहीं है, कुछ भी नहीं है, ओनली फॉर ड्राई फ्रूट, बादाम वो सब है। और ये मेरा पूरा इंग्रेडिएंट है। और मेरा सिकोंजी है, और गुजरात के खट्टे आलू, नले चने हैं, अपन लेमन है, पुदीना है, सब्जा सीड्स है, खट्टा भी है, मीठा भी है, डाइजेस्ट के लिए भी अच्छा, बच्चों के लिए सब पी सकते वैसा। ये अपनी चाट है गुजरात स्पेशल। इसमें आलू है, चने हैं, फली है, पूरा पुदीना की चटनी, पूरे मसाले हैं और टेस्ट भी अच्छा है। गुजरात, हाँ, मेड घर पे बना हुआ है, सब पूरा हेल्दी है, पूरा हाइजीनिक है। देखो पूरा अच्छा है, एक बार टेस्ट करो। गुजरात आके, गुजरात तो नहीं जा सकते लेकिन इधर खा सकते अपन गुजरात की टेस्ट। ఓకే, థ్యాంక్ యూ సార్. హైదరాబాద్లో బొంగు చికెన్ అంటే మనకు తెలియదు, కానీ ఎక్కడో చాలామంది బొంగులో కాల్చిన చికెన్ని తినడం ఆనవాయితీగా వస్తుంది. హైదరాబాద్లో కైట్ ఫెస్టివల్ సందర్భంగా హైదరాబాద్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. మనం చూడొచ్చు, ఇదిగో ఇవి బొంగులు. ఇక్కడ చికెన్ దీంట్లో నింపేసి ఇక్కడ మంటలో కాల్చిన తర్వాత ఈ బొంగులను చాలా బాగా కాల్చిన తర్వాత దీన్ని తీసుకొచ్చి బయటకు వెళ్తుంటారు. అయితే అది దాంట్లో ఏమవుతుంది ఒకసారి ఎట్లా ఉంటుందో మనం చూద్దాము. ఈ చికెన్ ఎట్లా తయారు చేస్తారు ఏంటి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. మనతో పాటు మరి ఉండదు. మీరు చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ వాసులకు బొంగు చికెన్ తీసుకొచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది, ఎందుకు తీసుకొచ్చారు, ఏంటి మీ ఏమేంటి అసలు? హైదరాబాద్ ఇంటికంటే అక్కడ అరకు వెళ్ళాం సార్. అరకు నుండి నేర్చుకొని వచ్చాం. ఇక్కడ ఈవెంట్లు ఎక్కడ ఉంటే అక్కడ పెడతాం. వితౌట్ ఆయిల్, వితౌట్ వాటర్ సార్. ఇక్కడ హైదరాబాద్లో బొంగు చికెన్ అంటే స్పెషల్ సార్. ఇక్కడ చాలా బాగుంటుంది సార్ ఇది బొంగు చికెన్. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు, మసాలాలు వేస్తారు, చాలా ఉంటాయి కదా. అసలు ఈ బొంగులో చికెన్ ఎట్లా తయారు చేసి దాన్ని లోపల పెట్టిన తర్వాత వేడి చేస్తుంటారు, కేవలం ఆయిల్ ఇట్లా ఏమైనా వాడతారా ఏంటి? లేదు సార్, ఏది వాడము. ఫస్ట్ చికెన్ వేసుకొని మసాలాలు కలిపేసుకొని బొంగులో కడిగి బొంగుని నింపుతాం సార్. వితౌట్ ఆయిల్, వితౌట్ వాటర్ సార్. ఏం వేయం సార్ మేమైతే, అన్నీ న్యాచురలే వాడతాం సార్. మొత్తం ఇంట్లో తయారు చేసుకొని వచ్చి చేస్తాం సార్. ఇట్లా బయట ఏం కొనాం సార్. బొంగు ఒక్కటి ఆర్డర్ పెడితే అరకు నుండి వచ్చేస్తుంది సార్ మాకు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఎట్లా ఉంది ఇక్కడ డిమాండ్? హైదరాబాద్కి వచ్చి మేము 4 years అవుతుంది సార్. ఇక్కడ హైదరాబాద్లో చేయబట్టి ప్రతి ఒక్క ఈవెంట్లో చేస్తాం సార్. మేము ఎక్కడున్నా సరే ఈవెంట్ వాళ్ళు పెద్దోళ్ళు ఫోన్ చేసి పెట్టుకోవడానికి స్టాల్ తీసి చేసుకుంటాం సార్ ఇక్కడ మేము. ఇక్కడ కైట్ ఫెస్టివల్ సందర్భంగా మీకు కూడా ఇక్కడ ఉంది కదా, ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా బాగా అనిపిస్తుంది సార్. ఇక్కడ ఈ సేల్ తీయడంగా మంచిగా పోతుంది సార్. ఇక్కడ మంచిగా చాలా మస్తు అవుతుంది సార్ ఇక్కడ సేల్ తీయడంగా. ఓకే, డిమాండ్ ఉంది సార్. బొంగు చికెన్ స్పెషల్, వితౌట్ ఆయిల్, వితౌట్ వాటర్ సార్. ఇక్కడ అరకులో దొరుకుతుంది సార్. హైదరాబాద్లో ఎక్కడ దొరకదు ఇక్కడ మనకు. మేము అక్కడ నుండి ఇక్కడ వచ్చి ఎక్కడ ఈవెంట్ ఉంటే అక్కడ పెట్టేసుకుంటాం సార్ అన్నీ. ఎంతమంది వర్క్ చేస్తున్నారు మొత్తం? ఇక్కడ 4-5 members వర్క్ చేస్తాం సార్ మేము డైలీ. బాగుంది సార్, చాలా బాగుంటుంది. అందరి విధంగా తిన్న వాళ్ళ విధంగా చాలా బాగుందని చెప్పి వెళ్తారు సార్ మాకు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం మీద చూడొచ్చు కదా, ఇది బొంగు చికెన్ తయారు చేయడానికి కూడా ఇంగ్రీడియంట్స్ ఏమో అంటే మసాలా గీసాలు కలిపి అన్నీ కలిపి దాంట్లో బొంగును క్లియర్ చేసి దాంట్లో పెట్టిన తర్వాత మంటల్లో కాల్చి తిరిగి ఎవరికైతే ఆర్డర్స్ ఇస్తారో వాళ్ళందరికీ ఈ టేస్ట్ చూపిస్తున్నారు. అరకులో మాత్రమే ఇటువంటి
ఫుడ్ అందుబాటులో ఉంది. చికెన్ కానీ మటన్ కానీ మనకు కావాల్సిన ఏ ఫుడ్ అయినా కూడా ఇలా బొంగును రెడీ చేసుకుని దాంట్లో మసాలాలన్నీ కలిపి ఆ తర్వాత దాన్ని కాల్చి దాన్ని వడ్డించుకుని తింటే చాలా ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు. దీంట్లో ఎటువంటి మసాలాలు కానీ అంటే సాధారణంగా ఆయిల్తో మనం ఎక్కువ వంటలు చేస్తున్నాం, కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి ఆయిల్ యూజ్ చేయము, తర్వాత వాటర్ కూడా ఎక్కడ యూజ్ చేయము, కేవలం మాంసం మాత్రమే ఉంటుంది. ఆ మాంసాన్ని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దాంట్లో మిక్స్ చేసి ఆ తర్వాత ఇలా మంటల్లో కాల్చుకుంటూ ఈ ఫుడ్ని ఎంజాయ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అని చెప్తున్నారు. మొత్తంగా హైదరాబాద్ వాసుల కోసం ఇటువంటి బొంగు చికెన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బొంగు చికెన్ తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది అని చెప్పి గత 4 సంవత్సరాలుగానే హైదరాబాద్లో ఈ బొంగు చికెన్ అందుబాటులోకి తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. వినియోగదారులు కూడా లొట్టలు వేసుకుంటూ ఈ చికెన్ తిని ఆరగిస్తున్నారు చెప్తున్నారు. కెమెరామెన్ ఆచారితో మహేందర్, ఎలైట్ మీడియా.